సుబ్బు సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగింది మర్చిపోక ముందే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు బహుశా ఇంకా అధికారులు దాని మీద పరిశీలిస్తున్నట్టు క్రమంలోనే అజయ్ మీద మళ్ళీ ఒక యువ న్యాయవాది హైకోర్టు యువ న్యాయవాదిపై చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి అల్లాపూర్ పోలీస్ స్టేషన్ బాలానగర్ యొక్క సంఘటనపై బహుశా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ స్పందించినారు. Today the writ petition has come up before the Honorable High Court. Justice E.V. Venugopal Mundo, ఈరోజు ఎంటైర్ బార్ అసోసియేషన్, సీనియర్ అడ్వకేట్స్, యంగ్ లాయర్స్ చాలా రోజుల తర్వాత తెలంగాణ ఉద్యమము క్రమంలో న్యాయవాదులు ఐక్యంగా న్యాయ పోరాటం కోర్టులలో జరుగుతున్నటువంటి తలపించే విధంగా ఈరోజు న్యాయవాదులు అందరము ఐక్యంగా యునైటెడ్గా టుడే we are all appeared before the Honorable Justice E.V. Venugopal. What we are demanding, what is our prayer? When a lawyer has a constitutional right to go to the police station or even to the Tahsildar or any authorities, where is a right for the police to abuse? Where is a right to the police to manhandle? అల్లాపూర్ SHO న్యాయవాది సంఖ్యలపై దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో ఇది సరైనది కాదు అన్నందుకు తన పైన చాలా దుర్మార్గంగా దాడి చేయడము, చెస్ట్ మీద చేతులు పెట్టి తోసేసి అతి దుర్మార్గమైనటువంటి దుర్భాషలు ఆడుతూ తన కానిస్టేబుల్లకు ఆదేశాలు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి పక్కన ఉన్నటువంటి విజిటింగ్ రూమ్లో దాదాపు ఈవినింగ్ వరకు డిటైన్ చేయడం జరిగింది. టుడే వీ హ్యావ్ టోల్డ్ టు ది జస్టిస్ E.V. Venugopal that lawyers stand for the justice. Lawyers as a constitutional police station, they can go to anywhere, but that is not the way they can abuse. తను అన్నటువంటి మాటలు అజయ్ని నువ్వు ఎవడివి, నువ్వు అసలు నా పోలీస్ స్టేషన్ రావడానికి నీకే అధికారం ఉందని చెప్పి అతి దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. ద పోలీస్ స్టేషన్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ ఎస్టేట్. పోలీస్ స్టేషన్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్. లాయర్ హ్యాస్ ఎవరీ రైట్ టు గో. అలాంటి అంటే ప్రశ్నించడము, పోలీస్ స్టేషన్లను తన క్లయింట్ల మీద దాడి జరుగుతుంటే ప్రశ్నించేదాన్ని తట్టుకోలేక సహించలేక ఇంతకుముందు రచన గారు చెప్పినట్టుగా హీ హాజ్ ఇన్ రియల్లీ ఇంటర్ఫియర్. అప్రిషియేట్ చేయాలి ఇన్స్పెక్టర్, అప్రిషియేట్ చేయాల్సింది పోయి రివర్స్లో అజయ్ మీద దాడి చేయడం అనేటటువంటిది దారుణము. ఈరోజు భారతదేశంలో న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి క్రమీపైన జరుగుతున్నటువంటి సంఘటనలే మీద మేము వ్యతిరేకిస్తున్నాము. And we have also told to the court that, even when the judges are assaulted, when the judges were humiliated, we are the lawyers community standing for them and we are expressing our solidarity. Kabatti today we sought an interim prayer of immediately preserve the CC footages, and the same CC footages should be placed before this court for reviewing that how the incident had taken place. The interim directions were sent to the commissioner to preserve that and also take an action against based on our representation. అంటే మొత్తంగా ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మీడియా ద్వారా గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు రెట్టింపు అవుతా ఉన్నాయి. వామన్ రావు దంపతులను కిరాతకంగా చంపిన సంఘటన నుంచి చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న చేవెళ్లలో న్యాయవాది తనను కూడా హత్యలు జరిగాయి. సో స్టిల్ ది అడ్వకేట్స్ యాక్ట్ బిల్లు రూపంలో ఉంది, ఇంకా నోటిఫై కాలేదు. మేము అడిగినటువంటి ప్రేయర్స్ ప్రకారంగా ది కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ డైరెక్షన్. లెట్ us will wait. The matter is posted to 28th and we hope that the police higher officials and the government will respond on the interim orders. Thank you. Hello everyone. Today we are all gathered here on a very solemn occasion. అంటున్నానంటే ఈ రోజు మేము ఇక్కడ న్యాయస్థానంలోనే ఉండి న్యాయస్థానంలోనే మా కోసం మేము కొట్లాడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇది జరిగింది కాదు, నిన్న జరిగింది కాదు. మీరు చూస్తుంటే లాస్ట్ 4-5 ఏండ్ల నుంచి అడ్వకేట్ల మీద సీరియస్ అటాక్స్, దాడులు రెగ్యులర్ అయిపోయినాయి. నాకు తెలిసి ఒక 3 అయితే చంపబడ్డారు కూడా. దే హ్యావ్ బిన్ మర్డర్స్ ఆఫ్ advocates, both men and women lawyers happening in the last 5 years. Nenu custodial eppudaina I was someone or I am someone who believes that the bar and the law enforcement are two parts of the same justice system. Kani wala oka home department
లా ఎన్ఫోర్స్మెంట్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ స్థాయికి మించి అవసరానికి మిడిషియల్ గా యాక్ట్ చేయడం అయితే ఇక్కడ ఒక అడ్వకేట్ తన క్లయింట్ రిక్వెస్ట్ అండ్ పోలీస్ వాళ్ళు పిలవడంతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. అక్కడ అసాల్ట్, అక్కడ ఒక ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతున్నప్పుడు, క్యాబిన్ లో ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతున్నప్పుడు పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంది, దాన్ని ఆపడం, ఇమీడియట్ గా దాన్ని స్టాప్ చేయడం. అక్కడ జరగలేదు కాబట్టి అడ్వకేట్ లోపలికి వెళ్ళి హీ ట్రై టు పాసిఫై బోత్ సైడ్స్. అటువంటప్పుడు అంటే instead of thanking or instead of asking him to sit down and have some water, he was shoved out of the cabin. He was forced to retreat by placing fists and hands on his chest, and he was repeatedly pushed backwards until he exited the police station, and he was made to sit from 1 o'clock to 8:30 in the morning, in the night, in order to teach him a lesson. This is the stage or state of affairs of lawyers in our system in Telangana. లాయర్స్ కే ఇటువంటి ట్రీట్మెంట్ ఉంటే ఇక మనము అక్యూజ్డ్ అయినా లేకపోతే అలెజ్డ్ విక్టిమ్స్ అయినా ఎవరికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుందో సామాన్యులు ఒక పోలీస్ స్టేషన్ కి పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేద్దామన్నా లేకపోతే ఇంకేమన్నా హెల్ప్ అడుగుదామన్నా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో మనం చూస్తున్నాం. హెన్స్ ఇట్ ఈస్ హై టైమ్ that the Lawyers Fraternity Advocates Act bill pass ayindi. It has to be gazetted, but it is high time that every police station, that every law enforcement and department needs to have a standard operating procedure as to how and what has to be done when lawyers visit their clients in the police station with their clients. Because ఇది ఒకసారి కాదు, మొన్న సుబ్బు సార్ అన్నట్టు సుబ్బు ఫోన్ అయింది, అజయ్ ఫోన్ అయింది. There have been 3 incidents in just a matter of 1 week, and it is high time that lawyers have to stand up for themselves, because looks like nobody else will. Ivala Honorable High Court, it took cognizance of all the things that seniors as well as other councils have stated, and chana detailed ga ini the Honorable High Court has taken cognizance and has clearly stated that the CCTV footage has to be preserved, and that absolutely until the next date of hearing, absolutely no kind of interference in personal life, liberty, etc. of the petitioner has to be done. So it is high time that we take matters into our hands, not in a extrajudicial way, but in a legal way, and we claim back our rights as lawyers. 41A of CRPC or 45B of BNSS, that is there only to protect the clients as well as the lawyers. That cannot be abused and misused. 35B no lekapothe 41A no lekapothe advocate లకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. We are only following the law. చలో అష్ట